ఈ మధ్య పిచ్చపాటిగా మాట్లాడుతుంటే నా స్నేహితుడు ఒకరు ఒక ప్రశ్న అడిగారు. అరే, ఈ మధ్య టీవీలో పేపర్లలో చూస్తూ ఉన్నాం కదా, హత్యలు ఆత్మహత్యలు బాగా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, భార్య భర్త ఇద్దరు చనిపోయి పిల్లల్ని కూడా చంపేయడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఒక సైకియాట్రిస్ట్గా మీరు ఏం చేయలేరా? దానికి నా సమాధానం, మనం కొంతవరకు చేయొచ్చు, కొంతవరకు చేయలేం. ఎందుకంటే ఈ మధ్య జరిగే ఈ సంఘటనలు అన్నింటిలో కూడా ప్రతిసారి దాని వెనకాల మానసిక సమస్యలు ఉండాల్సిన అవసరమేం లేదు. కొన్నిసార్లు క్షణికావేశంలో, తీవ్రమైన డిస్పేర్లో వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడవచ్చు. కానీ ఎక్కువ శాతం కేసులలో ఎప్పటి నుండో వాళ్ళు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండడం, అది ఇంట్లో వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు ఏంటంటే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా సమయం వృధా చేసుకోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరిగి ఉండవచ్చు. అయితే ఇక్కడ వైద్యం లేకపోవడం సమస్య ఏం కాదు. వైద్యం ఉన్నా కూడా పేషెంట్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒక సైకియాట్రిస్ట్ని కలవాలంటే చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. దానికి కారణాలు అనేక అపోహలు మరియు స్టిగ్మా. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ గుళ్ళు లేదంటే దర్గాలను తిరుగుతూ ఉంటారు, లేదంటే డైట్ చేస్తూ ఉంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అటెండ్ అవుతూ ఉంటారు, కామెడీ షోస్ చూస్తూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. వీటి ద్వారా మేము డిప్రెషన్ నుంచి బయటపడగలం అనుకుంటూ ఉంటారు. ఇది తక్కువ రేంజ్లో ఉండే డిప్రెషన్కి, యాంగ్జైటీకి సరిపోతుందేమో, కానీ తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు ఏమాత్రం సరిపోదు. ఇంకా కొంచెం చదువుకున్న వాళ్ళు, వైద్యం గురించి ప్రాథమిక అవగాహన ఉన్నవాళ్ళు సైకియాట్రిస్ట్ని కలవకుండా జనరల్ ఫిజిషియన్ కానీ న్యూరాలజిస్ట్ని కానీ కలుస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళకి చాలా తీవ్రమైన ఇబ్బంది ఏందని గుర్తించి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమని రిఫర్ చేయాలనుకుంటారు. కానీ పేషెంట్ వాళ్ళ నుంచి ఒక రకమైన రెసిస్టెన్స్ వస్తుంది. ఇంకా పేషెంట్ని కోల్పోవడం ఇష్టం లేక వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన యాంటీ డిప్రెషన్స్ మొదలు పెడతారు. అయితే అన్ని డిప్రెషన్లకి ఎస్టలోప్రాము, అమిట్రిప్టిలినే సరిపోవు, అంతకు మించి చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే మానసిక సమస్యలు ఉన్నప్పుడు ఎంత తొందరగా గుర్తించి సైకియాట్రిస్ట్ని కలిసి వాళ్ళు చెప్పిన విధంగా వైద్యం తీసుకోవడం, వాళ్ళు చెప్పినంత కాలం వైద్యం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మందులు వాడినంత కాలం కూడా ఏ వ్యక్తి కూడా సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన రాదు. ఎప్పుడైతే వాళ్ళు బాగున్నామనో లేదా మర్చిపోయో లేదా కావాలని మందులు ఆపుతారో ఆ టైంలో మాత్రమే డిప్రెషన్తో లేదా తీవ్రమైన మానసిక సమస్యలతో ఉన్న వాళ్ళలో సూసైడల్ థాట్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అనేక పరిశోధనలు కూడా ఇదే తెలియంది. మందులు అనేవి చాలా రకాల మంచి మందులు ఉన్నాయి. అవి మనుషుల్లోని ఆవేశాన్ని, ఆగ్రహాలను, ఎమోషనల్ డిస్కంట్రోల్ వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఆ చనిపోవాలన్న ఆలోచనలను తగ్గిస్తూ ఉంటాయి. ఒకవేళ ఆలోచన ఉన్నా దాన్ని యాక్షన్ రూపంలో తీసుకెళ్లకుండా ఆపగలుగుతూ ఉంటాయి. సో ముందుగా పేషెంట్ మనస్తత్వాలు మారాలి, ఇంట్లో వాళ్ళ ఆలోచన విధానం మారాలి, రిఫరల్ సిస్టమ్ కూడా మరింత మెరుగుపడాలి. మిగతా స్పెషలిస్టులు కూడా ఎలాంటి సంకోచం లేకుండా పేషెంట్లని సైకియాట్రిస్ట్ దగ్గరికి సరైన వైద్యం కోసం పంపించాలి. సెలబ్రిటీస్ వాళ్ళ చుట్టాలకు కానీ వాళ్ళు కానీ ఎవరైనా మానసిక వైద్యం తీసుకొని బాగుపడి ఉంటే దాని గురించి విస్తారంగా ప్రచారం చేయాలి. అప్పుడే జనాల్లో ఉన్న స్టిగ్మా కొంతవరకైనా తగ్గొచ్చు. ప్రభుత్వాలు కూడా మరింత ప్రాచుర్యం కల్పించాలి మానసిక సమస్యల గురించి, దానికి వైద్యం అందుబాటులో ఉన్న గురించి. ఇప్పటికీ కొంతమంది సైకియాట్రిస్టులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసినప్పటికీ కూడా మన సమాజంలో ఎంత చదువుకున్నా కూడా ఏంటంటే మనం ఇంకా అక్షరాలు చదువుకొని కూడా అజ్ఞానాన్ని మోస్తూ ఉన్నాం. సో దానివల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ.